తిరుమల లడ్డు కల్తీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాలపై ఎన్నో దాడులు జరిగాయని, రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ఘోరంగా ధ్వంసం చేశారని గుర్తు చేశారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని అంటున్న వాసుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తిరుమలలోని శ్రీవారి లడ్డు వివాదం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఈ లడ్డూలోని కల్తీ జరిగిందని హిందూ సంఘాలు, ధార్మిక సంఘాల నేతలు కూడా నిరసనలు చేస్తున్నారు. అలాగే మనతో మాట్లాడడానికి రాష్ట్ర జనజాగరణ సమితి కన్వీనర్ వాసు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, మీరు చూసే ఉంటారు తిరుమల లడ్డూలోని కల్తీ జరిగింది అన్నారు, మీరేమనుకుంటున్నారు? పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యికి సంబంధించి జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయనేటువంటి అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిజంగా ఇది దురదృష్ట సంఘటన. సౌత్ ఏషియాలోనే తిరుమల అనేది అత్యధిక ఆదాయం గల దేవస్థానం. దాంతోపాటు హిందువులందరూ కూడా కొంతమంది అయితే నెలకు ఒకసారైనా దర్శనం చేసుకునేటువంటి దర్శన భాగ్యం కోసం వెళ్ళేటువంటి భక్తులు అనేక మంది, కోట్లాది మంది ఉన్నారు. అటువంటి దేవస్థానంలో పాలకులు, ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా ప్రసాదాన్ని, అంటే మా మనోభావాలను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారా మీరు? మీకు వేరే అంటే అంత చులకనేంటి? ఇప్పుడు అంత చులకనేంటి? ఒక విషయం అయితే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన గతంలో చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాలు, సుమారు 248 గుళ్ళపైన దాడులు చేశారు. దాంతోపాటు ఆయన స్వతహాగా క్రైస్తవుడు. దీని కారణంగా ఎవరు స్వతహాగా? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు స్వతహాగా క్రైస్తవుడు. కాబట్టి దీని కారణంగా యావత్ హిందూ సమాజం ఏమనుకుంటుందంటే జరిగి ఉంటుందని దిగ్భ్రాంతికి గురవుతున్నారు.